యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థుల విశ్రాంతి గదులు, భోజనశాల, వంటగది, నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, నూనె తదితర వంట సరుకులు, కూరగాయల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, విద్యుత్ సదుపాయం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కులముల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం యాదగిరిగుట్ట. ఎందుకంటే మాకు ఏఐసిసి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సీఎం గారి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్స్ను విజిట్ చేయండి అని చెప్పి, అందుకని అంటే పిల్లల కోసం కాదు, పిల్లలు ఉన్నా లేకున్నా హాస్టల్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది అని చూడడానికి నేను స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు వారు కూడా రావడం జరిగింది. లోపలికి వెళ్ళి అన్నీ పరిశీలించాము. పిల్లల రూమ్స్ కానీ, బెడ్స్ కానీ, మంచాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏంటి అంటే కొంచెం చలికాలంలో హాట్ వాటర్ ఒకటి అవసరం అనేది వాళ్ళు చెప్పారు. బిల్డింగ్ కలర్ ఒకటి కావాలని చెప్పారు. సోలార్ ఫెన్సింగ్ ఒకటి, ఎందుకంటే మన మంకీస్ ఎక్కువగా వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నామని చెప్పడం జరిగింది. అది కూడా మేము పరిశీలిస్తాం, ఎండి గారితో మాట్లాడతాం, సోషల్ వెల్ఫేర్ ఎండి గారితో చెప్పాము. అదేవిధంగా బాత్రూమ్స్లో హాట్ వాటర్ ఒకటి వాళ్ళకు రాకపోవడం వల్ల పిల్లలు కొంచెం చలికి ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా కొంత మోరీ ఏదో ట్రబుల్ ఉంది, అది వాటరు బయట సీసీ రోడ్ వేయడం వలన అవి కరెక్ట్ వాటర్ మోరీలోకి పోవట్లేదని వాళ్ళకు మున్సిపాలిటీ చైర్మన్ గారికి వారికి చెప్పడం జరిగింది. వారు ఇమ్మీడియట్గా చేస్తామన్నారు. అదేవిధంగా స్టడీ చైర్స్ ఒక 10th పిల్లలకే ఇచ్చారు, మిగతా వాళ్ళకు లేరు. అంటే మన స్థానిక విప్ గారు ఏసీపీ గారికి ఎవరన్నా తనే డొనేట్ చేస్తారో మరి ఎవరితో డొనేట్ చేపిస్తారో 100 చైర్స్ కూడా వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఈ సోలార్ వాటి గురించి నేను ఎండీతో మాట్లాడతా, ఈ కలర్స్ గురించి కూడా మాట్లాడి, ఎందుకంటే మేము విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తక్కువ ఉందో అది చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళకి అవసరాలను కూడా గుర్తించి తీర్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి స్థానిక డిపార్ట్మెంట్ హెడ్స్తో మాట్లాడి అది వీలున్నంత తొందరలో ఆ సోలార్ సిస్టమ్ని పెట్టడం కానీ ఇంకా ఈ కలర్స్ వేయించే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం.